నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 10 రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే డిస్కషన్ జరుగుతుంది. ఏంద్రా అంటే, అటు జగన్మోహన్ రెడ్డికి స్వయంగా తన సొంత చెల్లెలైనటువంటి షర్మిల గారికి మధ్య రేగినటువంటి ఒక ఆస్తి వివాదం అనేది హాట్ టాపిక్గా మారింది. పూర్తిగా వివరాలు లేకపోతే, అటు షర్మిల గారు ఒక విషయం అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఏదైతే సరస్వతి సిమెంట్స్ కావచ్చు, అదేవిధంగా బెంగళూరు యలహంక ప్యాలెస్ ఉండేటువంటి ఆ స్థలం కావచ్చు, ఆ రెండు కూడా ఈవిడ ఆస్తులు అని చెప్పి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అనుభవిస్తున్నారని చెప్పి, ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో షర్మిల గారికి కొద్దిమేర డబ్బు ఇచ్చినారంట. ఆ డబ్బును కూడా ఆయన ఏదో ఇష్టంగా ప్రేమపూర్వకంగా ఇచ్చాడని చెప్పి బయట పోర్ట్రేట్ చేస్తున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత దమ్ము సత్తువ ఉంటే ఓపెన్గా మాట్లాడాలా అని చెప్పి షర్మిల గారు అయితే కోరుతున్నారు. ఆయన మాట్లాడకపోగా ఆయనకు సంబంధించినటువంటి కొద్ది మంది కుక్కలు మాట్లాడుతున్నారని చెప్పి పరుష పదాచారంతో షర్మిల గారు అయితే ఓపెన్గా మాట్లాడుతున్నారు. తప్పు చేయనటువంటి వ్యక్తి ఈ మాత్రం ధైర్యంగా మాట్లాడతారు అని చెప్పి నేనైతే అనుకోను. అయితే ఈ వీడియోలో నేనైతే పూర్తిగా ఒక్క విషయం పైన నేను డిస్కస్ చేద్దాం అనుకున్నాను. అదేంటంటే, వైఎస్ విజయమ్మ గారి కేంద్రంగా ఏదైతే ఒక డిస్కషన్ జరుగుతుందో, ఆవిడ రాసినటువంటి లేఖ అబద్ధం అని చెప్పి, ఆవిడ సంతకం కాదని చెప్పి వైసీపీ వారు పూర్తిగా క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఆవిడ పైన, ఆవిడ కేంద్రంగా ఇన్ని వార్తలు, ఇన్ని అవాకులు చవాకులు బయట కనపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆవిడ స్వయంగా మీడియా ముందుకు వచ్చి, అయ్యా జగన్ గారికి నాకు మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి చెడిపోలేదని చెప్పి ఏ ఒక్క వీడియో రూపంలో ఆమె చెప్పొచ్చు. ఆవిడ చెప్పలేదంటే పూర్తిగా ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారికి చెడిపోయిందని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ క్రమంలో ఒక బేసిక్ లాజిక్ జనాలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ విజయమ్మ గారికి కొద్ది మేర ధైర్యం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పోయి, అయ్యా మన కుటుంబం ఇన్నాళ్ళు బాగా బతికినాము, 10 మందిలో ఇదే చర్చ జరుగుతుంది, ఆస్తుల కోసం కొట్లాడుకున్నారంట, సొంత చెల్లెలకి ఏదైతే ఆవిడకి చెందాల్సినటువంటి ఆస్తి ఉన్నదో ఆవిడకి ఇచ్చేస్తే ఈ యొక్క డిస్కషన్ ప్రజల నోట్లో నాంద కదా, ఒకవేళ నువ్వు ఇచ్చేటువంటి డబ్బు ఒకవేళ నీదే అనుకుందాము, ఎవరికి ఇస్తావు మహా అంటే నీ మేనల్లుడికి మేనకోడలకి ఇస్తావు కదా, నీది పోయేదేమన్నా ఉన్నదని చెప్పి ఆవిడ ఒక తృప్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరికి పిలుచుకొని, ఒక బిడ్డకి చెప్తే ఆయన వింటాడు కదా అని చెప్పి ఆవిడ పెద్ద మనసు చేసుకొని ముందుకు రావడానికి ఆవిడకి ఏ మాత్రం ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే 2019లో జరిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఏదైతే ఉన్నదో ఆవిడికి ఇప్పటికీ కళ్ళలో మెదులుతానే ఉన్నదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇది కాక ఒకవేళ నాలంటోళ్ళు ఇంకొకరో ఏదైనా సరే విజయమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అంత ఘాతకంగా ఒకవేళ ఏదన్నా ఒక డెప్త్ డిసిషన్స్ ఎందుకు తీసుకుంటాడు అంటే, మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ 2024 జరిగినటువంటి ఎలక్షన్స్ కి ముందు సరిగ్గా ఒక 4 నెలలు 5 నెలలు ముందు మనం పరిశీలించి చూస్తే, విజయమ్మ గారు ఏదైతే ఒక కారులో ట్రావెల్ చేస్తా ఉన్నారో 2 టైర్లు ఇట్టే పేలిపోయినాయి. దేవుడు దయ, ఆవిడ ప్రాణంతో బయటపడినారు, అందరికీ మనశ్శాంతి ఉన్నది. ఇంక రెండో ప్రశ్న ఏంది, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన గురించి ఏమన్నా మాట్లాడాలనుకున్న ప్రతిసారి ఆయన ఏమంటాడంటే, ఆయన ముసలివాడని చెప్పి, రేపో మాపో ఉండవాడని చెప్పి, ఆయన అతి త్వరలో ఈ భూమిపైన ఎగ్జిస్ట్ కాడని చెప్పి ఇలా రకరకాలుగా నాకు చెప్పడానికి కూడా చాలా జుక్సకరంగా ఉన్నది. ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని పర్యాయాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇన్ని పర్యాయాలు ప్రతిపక్ష హోదాని అత్యంత నిర్విరామంగా అత్యంత దమ్ముగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని ముసలోడు చచ్చిపోతాడు అలా ఇలా మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి తగదు. అయితే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎవరో సమాజంలో ఒక ఉన్నత స్థాయి వ్యక్తినే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిలిస్తున్నాడంటే, స్వయంగా సొంత తల్లి ఆయన ఇంటికి వచ్చినప్పుడు ముసిల్దానా నువ్వు ఉంటావా ఓడతావా నువ్వు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రకరకాలుగా ఆవిడ్ని ఏదైనా అనొచ్చు అంటాడు గడా అనే మాట ప్రజల్లో చర్చ జరుగుతుంది. అంతెందుకండి, ఈ రోజు బీజేపీలో ఉన్నటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత దగ్గరగా ఉన్న సమయంలోనే కొంతమంది బయటకు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, గతంలో సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైకి కొట్టడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే అని చెప్పి, ఆయన స్వయంగా వాళ్ళ తాత అయినటువంటి రాజారెడ్డి యొక్క మనస్తత్వంతో పుట్టినాడు, ఆయన వ్యక్తిత్వం ఎలాగే అని చెప్పి ఆ రోజున ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కొద్దిమంది చెప్పినారు. ఇవన్నీ మనం చూసాము. ఇంకా అదేవిధంగా ఇంకా 2 విషయాలు అయితే నేను మీ ముందుకైతే తేవాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి
రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక మాట స్పష్టంగా చెప్పినారు. ఏంటంటే, సొంత తల్లికి పట్టెడు అన్నం పెట్టలేని వాడు పిన్న తల్లికి బంగారు గాజులు కొనిస్తా అన్నాడంట అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఉద్దేశించి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు పరిస్థితులు వాతావరణం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్పారు. ఏంటంటే, దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పినాడు. ఆ దేవుడు రాసినటువంటి స్క్రిప్టే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలోకి దాపరిచిందని చెప్పి ఈ విధంగా అయితే నేను చెప్పదలుచుకున్నా. ఏంటంటే, రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటా ఉన్నారో, ఒక ముసలాళ్ళు అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అసలు వృద్ధులు కావచ్చు, లేదా వికలాంగులు కావచ్చు, వితంతులు కావచ్చు, వీళ్ళందరినీ తక్కువ చూపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేను ఎలక్షన్లో కనుక గెలిస్తే వచ్చి రాకముందుపే తొలి నెల నుంచే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పినాడు. ఎవలా నెలకు 250, సారీ టు సే సంవత్సరానికి 250 పెంచుకుంటా పోయి ఆఖరి దశకు వచ్చే సమయానికి 3,000 చేశాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వృద్ధులంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం ప్రేమ అని చెప్పి. నేను అన్నట్టు జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లికి పట్టిన అన్నం పెట్టలేని వాడు పిన్న తల్లి బంగారు గాజులు కొనిస్తానని సొంత తల్లిపైన ఆయనకి ఏ మాత్రం అభిమానం కానీ ప్రేమాప్యాయతలు కానీ ఏవి లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు అన్నారు 2024 ఎలక్షన్స్ లో ఎందుకు ఓడిపోయినాను అనేటువంటి బాధ ఆయన ప్రజల ముఖంగా ఒక మీడియా సమావేశంలో ఆయన వెళ్ళబుచ్చుతూ తొలి ప్రెస్ మీట్లో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అసలు అక్క చెల్లెమ్మల ప్రేమలు ఏమైపోయినాయో అదేవిధంగా అవ్వతాతల ప్రేమలు ఏమైపోయినాయో అని చెప్పి ఆయన చాలా వాపోయినాడు అనమాట. స్వయంగా తన సొంత తల్లి వ్యవహారం చూస్తూ ఉంటే ఇట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎట్లుండదు అని చెప్పి. ఫైనల్గా నేను ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. మహాభారతం సంబంధించి ఎవరైతే పాండురాజు అదేవిధంగా ధృతరాష్ట్రుడు చిన్నప్పటి నుంచి కలివిడిగా పెరుగుతూ వస్తారనమాట. వాళ్ళ పెదనాయన భీష్ముడు. ఇతను ఎవరైతే ధృతరాష్ట్రుడు ఉన్నారో ఆయన కింద ఉంటాడు నేత్రహీనుడు. అయితే ఎత్తైన చెట్టుపై నుంచి కింద దూకేటువంటి ఆట ఆడటం మొదలు పెట్టారు. పాండురాజు ఎత్తైన చెట్టు నుంచి అన్నా అన్నా అని చెప్పి గట్టిగా అరుస్తూ కింద దూకుతాడు. ఎంత నమ్మకం అంటే కింద దూకేటప్పుడు అంత ఎత్తు నుంచి పడుతున్నాడు కదా, కాళ్ళు చేతులు విరక్కుండా వాళ్ళ అన్నైనటువంటి ధృతరాష్ట్రుడు పట్టుకుంటాడు అని చెప్పి. కానీ అప్పుడు భీష్ముడు ఒకవేళ ఆ ఉదంతం అయిపోయిన తర్వాత భీష్ముడు వచ్చి ఎందుకురా ఇట్లాంటి భయంకరమైన ఆట ఆడుతున్నారంటే, నాకు మా అన్న పైన అంత నమ్మకం ఉన్నది, అందుకే పెదనాన్న ఈ మాదిరి ఆడుతున్నాం అని చెప్పి ఇద్దరు కూడా ధృతరాష్ట్రుడు గారు కావచ్చు లేకుండా ఉంటే అదేవిధంగా పాండురాజు సెలవిస్తారనమాట భీష్ముడికి. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాపం చనిపోయే ముందు ఒక్క నిమిషం టైం ఇచ్చినా ఆలోచన చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హస్తాల్లో వాళ్ళ చెల్లెలు భవిష్యత్తు పదిలంగా ఉన్నదని చెప్పి ఆయన మనశాంతిగా చనిపోయి ఉంటాడు. ఒకవేళ పరిస్థితులు ఈ మాదిరిగా దాపరిస్తున్నాయి అని ఒకవేళ కానీ అర్థమైంటే ఆయన మనస్సు క్షోభిస్తానే ఉంటుంది. ఇప్పటికీ ఆయన ఏ లోకంలో ఏ ఉన్నాడో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఆయన తీసుకుంటున్నటువంటి నడవడిక స్వయంగా చెల్లి తల్లి ఆయన యొక్క ఎదుగుదలలో కానీ ఆయన పార్టీ నిలబడటంలో కానీ అనేక విధాలుగా వాళ్ళు సాయం చేసినటువంటి తీరు అది అమోఘము. అవన్నీ మరిచి రాజకీయమే ఎజెండాగా ఆస్తులే ఒక అభిమతంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తానే ఉన్నారు. ఏదేమైనా కూడా రాష్ట్రంలో ఈ చర్చ అంటూ జరుగుతుంది. తదుపరి కాలం నిర్ణయిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నడవడిక ఏ విధంగా ఉండదో. చెల్లెల్ని దగ్గరికి తీసుకుంటాడా, 263 ఎమ్మెల్యే సీట్లు అవుతున్నాయి. ఆ 263 ఎమ్మెల్యే సీట్లలో స్వయంగా మహిళలకు 33% పైన రిజర్వేషన్ వచ్చినందున తల్లికి చెల్లికి ఏదైనా పులివెందుల్లోనూ అదేవిధంగా కడప కేంద్రంగా వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి సముదాయించుకుంటాడా ఏమో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలా. ధన్యవాదాలు.